అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ స్వగృహ అని చెప్పేసి ఖమ్మం నగరం సమీపంలోని ఖమ్మం రూరల్ మండలంలో కొన్ని భవన సముదాయాలు అయితే నిర్మించారు. సో ప్రస్తుతం మనం ఆ భవన సముదాయాల దగ్గర ఉన్నాం. సో ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా రాజీవ్ స్వగృహ పేరుతో నిర్మించిన అపార్ట్మెంట్లు నిరుపయోగంగా శిథిలంగా తయారైపోయాయి. ప్రస్తుతం బహుళ అంతస్తులు భవనాలు మరో అమరావతి నిర్మాణాలు కూడా తలపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పుకోవాలి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీంతో 15 ఏళ్లు దాటిన ఇవి అసంపూర్తిగానే ఉండడంతో సుమారు 70 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిపోతున్నాయని ప్రజలు కూడా ఆందోళన గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు పక్కన ఈ అపార్ట్మెంట్లు నిర్మించారు. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి రఘునాథపాలెం మండలంలో సుమారు 100 ఎకరాలు గుర్తించిన నిర్మాణాలు చేపట్టకపోవడంతో అవి అక్కడ రద్దు చేశారు. అపార్ట్మెంట్లు పూర్తి చేసి మధ్యతరగతి ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించి ఒక్కొక్కరికి అప్పట్లో మీ సేవ ద్వారా 3,500 రూపాయలు స్వీకరించి పేర్లు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత పోలేపల్లి వద్ద మొత్తం 16 ఎకరాల్లో 7,60,000 స్క్వేర్ ఫీట్లతో 9 ఫ్లోర్లతో ఒక్కొక్క ఫ్లోర్లో 8 ప్లాట్లు ఉండేలా అపార్ట్మెంట్లు నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముందు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి 288, ట్రిపుల్ బెడ్రూమ్లు 288, మొత్తం 576 ప్లాట్లు నిర్మించారు. అయితే నిర్మాణం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా ప్లాస్టింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఫ్లోరింగ్, ప్లంబింగ్ పనులు, రోడ్లు, కాంపౌండ్ వాల్, స్విమ్మింగ్ పూల్, డ్రింకింగ్ వాటర్ వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న ఆ పనులు కూడా పూర్తి చేయలేదు. సో 2008లో ప్రారంభించిన ఈ పనులు అసంపూర్తిగానే నిలిపివేశారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఈ పనులు ప్రభుత్వాలు మారడంతో బుకింగ్ చేసుకున్న వారు కూడా అడ్వాన్స్ సొమ్ములు ఇవ్వకపోవడంతో రాజీవ్ స్వగృహ ముందుకు కదలలేదు. అప్పట్లో ప్రభుత్వం నిర్వహణలో నిర్మించిన ఈ నిర్మాణ వ్యయం స్క్వేర్ ఫీట్లు 1800 వరకు ధర నిర్ణయించగా ప్రైవేట్లో దాదాపు 1000 నుంచి 1200 ఉండడంతో రాజీవ్ స్వగృహ వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కూడా అప్పట్లో అక్కడ నెలకొండా ఉంది. సో మీ సేవ ద్వారా బుకింగ్ చేసుకున్న వారు కూడా అధిక ధరలు చూసి ముందుకు రాలేదు. కాలక్రమేణా నిర్మాణ వ్యయాలు పెరగడంతో ఇప్పుడు స్క్వేర్ ఫీట్ ధరలు రెట్టింపు అయ్యాయి. మున్నేరు పక్కన నీటి సమస్య లేని ప్రాంతంలో రాజీవ్ స్వగృహ భవనాలు నిర్మించిన ప్రభుత్వం పనులు పూర్తి చేయకపోవడంతో ఈ పథకం ఆదిలోనే ఆగిపోయిందని చెప్పుకోవాలి. బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగాయి. గతంలో 1-2 సార్లు యథాతథిలో స్థితిలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లు టెండర్లు పిలిచినా విడిగా కొనుగోలు చేసేందుకు ఎవరికి ముందుకు రాలేదు. తర్వాత ప్రభుత్వం ఉద్యోగులు, గెస్టెడ్ అధికారులు సంఘాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినా గత ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనే ఈ రాజీవ్ స్వగృహ భవనాలు ఉన్నాయి. సో దీంతో మంత్రి పొంగులేటి దీనిపై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటే వృధాగా ఉన్న రాజీవ్ స్వగృహ పథకం ఇల్లు ఉపయోగంలోకి వచ్చే అవకాశం పూర్తిగా ఉందని చెప్పుకోవాలి. సో పూర్తిగా నిరుపయోగంగా మారిన ఆ రాజీవ్ స్వగృహ భవనాలు ఇప్పటికైనా అంటే పేదలకు ఇచ్చినా కానీ, అంటే డబుల్ బెడ్రూమ్ కింద పేదలకు ఇచ్చినా కానీ కొంత ఉపయోగకరంగా, అంటే నిరుపేదలకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాజీవ్ స్వగృహ సముదాయం చూసుకోవచ్చు. దాదాపు 60% పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ప్లాస్టింగ్ పనులు కానీ, ప్లంబింగ్, అలాగే రోడ్డు, కాంపౌండ్స్ వాళ్ళు పూర్తిగా నిర్మించాల్సింది. అయినా గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఈ భవనాలు కూడా పూర్తిగా నిర్మించారు. సో ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాజీవ్ స్వగృహను ఏ మాత్రం ఆదరించలేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఖమ్మం రూరల్ మండలం కూడా పూర్తిగా పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో పూర్తిగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీని మంత్రిగా ఉన్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా దీని మీద కొంత సమయం కేటాయించి అధికారులతో సమన్వయం చేసుకుని దీన్ని ఇప్పటికైనా పేదలకు ఇచ్చే దిశగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మనం మొత్తంగా ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా కింద
శిథిలావస్థకు చేరుకున్నాయి, అంటే నిరుపయోగంగా ఉండడంతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన ఆ భవంతి నిర్మాణాలు పైప్ లైన్ మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా పగిలిపోయిన పైప్ లైన్ నిర్మాణాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ నిరుపయోగంగా పైప్ లైన్ తయారయ్యి మళ్ళీ వీటిని రిపేర్ చేయాలన్నా కానీ అధిక శాతంలో డబ్బులు వెచ్చించి మళ్ళీ దీన్ని రిపేర్ చేయాల్సిన పనుల అవసరం ఉంది. ఆ కింద చూసుకోవచ్చు దీనికి సంబంధించి లోపల కొంత కాంక్రీట్ పనులు కూడా కొంత నిర్మాణం చేయాల్సి ఉంది, ప్లంబింగ్ పనులు ఉన్నాయి, కొంత డ్రైనేజీ పనులు కూడా కొంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో మొత్తంగా ఏది చూసుకున్నా కానీ ఇప్పటి వరకు రాజీవ్ స్వగృహాన్ని నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు దీని గురించి పట్టించుకున్న దాఖలా లేవని చెప్పేసి కూడా ఇటు ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇప్పటికైనా నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులైన ఈ రాజీవ్ స్వగృహం అంటే దాదాపు 70 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవన సముదాయాల్ని గెస్టెడ్ ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలా, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలా, లేకుండా ఇందిరమ్మ ఇల్లు కింద నిర్మించి ఆ ఇందిరమ్మ ఇల్లు కింద వీటిని ఇచ్చినా కానీ కొంత పేదవాడి సొంతింటి కళ నిజమవుతుందని చెప్పేసి కూడా ఆ ప్రజలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ నిరుపయోగంగా ఉన్న శిథిలావస్థకు చేరిన రాజీవ్ స్వగృహ భవన సముదాయాన్ని ఇప్పటికైనా ఆ ప్రజలకు కేటాయించాలని చెప్పేసి వారి నుంచి వినతులు వస్తున్న ఆ సందర్భంలో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధమైన ఆలోచన తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.